దామరచెర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం దామరచెర్ల మండల వ్యవసాయ అధికారికి ప్రతి రైతు ఖాతాలో 2 లక్షల రుణమాఫీ నిధులను జమ చేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మాలోత్ వినోద్ నాయక్ మాట్లాడారు। దామరచెర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం దామరచెర్ల మండల వ్యవసాయ అధికారికి ప్రతి రైతు ఖాతాలో 2 లక్షల రుణమాఫీ నిధులను జమ చేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మాలోత్ వినోద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా మాట తప్పి రుణమాఫీ విషయంలో కొన్ని షరతులు పెట్టి కట్ ఆఫ్ డేట్ అని ఆధార్ కార్డు అనే రేషన్ కార్డు లింకులు పెట్టి ఏకకాలంలో చేస్తామని చెప్పి 3 విడతల మార్చినప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో 45% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించింది। ఇంకా 55% మంది రైతులు రుణమాఫీ కాక తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు। వెంటనే ప్రభుత్వం స్పందించి ఆలోచించి బేషరతుగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో 2 లక్షల రూపాయల వారి అకౌంట్లో జమ చేయాలని వారు కోరారు। అదేవిధంగా రెన్యువల్ చేయని ఎన్పిఏ అయిన రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు। ముఖ్యంగా ఈ సీజన్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగి నేటికి 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయకపోవడం రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు। కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు। లేని పక్షంలో బాధిత రైతులను సమీక్షించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాపా నాయక్, రైతు సంఘం నాయకులు ఎర్ర నాయక్, సిఐటియు నాయకులు దయానంద, పార్టీ మండల కమిటీ సభ్యులు కాజా మొహిద్దీన్, విజయ్ తదితరులు రైతులు పాల్గొన్నారు। రైతుల ఐక్యత మాఫీ చేయాలి, 2 లక్షల రుణమాఫీని వెంటనే షరతులు లేకుండా రుణమాఫీని వెంటనే మాఫీ చేయాలి, షరతులు లేకుండా రుణమాఫీని వెంటనే చేయాలి। వాటిని కూడా రుణమాఫీ వర్తించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఇక్కడ యోగాలు లేదు కాబట్టి మీరు అందరూ రైతును రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో పార్టీ ప్రోగ్రాం ఇచ్చింది కనుక ఆ సందర్భంగా దామరచెర్ల మండల హెడ్ క్వార్టర్లో సంబంధిత అధికారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఏది ఏమైనా కానీ రైతులు తీసుకున్న రుణం కూడా మీరు చెప్పినట్టుగా ఎన్నికల హామీ ప్రకారం మీరు ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు కూడా తీసుకోండి, మళ్ళీ మేము ఇస్తాము, మన వచ్చే ప్రభుత్వం ఆపేద్దని చెప్పి అట్లా చాలామంది రైతులను మోటివేట్ చేసి తీర్చుకుంటే ఈరోజు నానా రకాల షరతులతోటి రైతులను ఇబ్బంది పెడుతున్నారు। ఇది సరైన పద్ధతి కాదు। మీరు పునరాలోచించుకొని ఎమ్మటే ఈ యొక్క రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి సిఐటి తరఫున తెలియజేస్తున్నాం। రైతు రుణమాఫీ ఈ యొక్క రాష్ట్రంలో చాలామంది రైతులకు రాకపోవడం వల్ల ఈ యొక్క దామరచెర్ల మండలంలో రైతులు ఇబ్బందులు పడుతూ బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు। కాబట్టి ప్రభుత్వాన్ని మేము తెలియజేసేది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। 2 లక్షల రుణమాఫీని చేయకుండా ప్రభుత్వం 2 లక్షల రూపాయల పై ఉన్న రూపాయలు కడితేనే 2 లక్షల రూపాయలను మేము ఇవ్వగలుగుతాం, లేకపోతే అది దాని డెడ్ లైన్ కూడా పెడతాం। 2 నెలలు 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా నేటికి ఆ రైతు భరోసా డబ్బులు లేక మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। కాబట్టి ఆ రైతు భరోసా డబ్బులు కూడా మరి దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని మరి దానికి ఒక సిస్టమ్ తయారు చేసుకొని వెంటనే ఆ అమౌంట్ కూడా
వేసినట్లయితే ఆ రైతులకు మరి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీ మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తూ వ్యవసాయ మండల అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే తీసుకున్నప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఒక 10,000 5,000 20,000 ఆ రకంగానే తీసుకున్నారు డబ్బు. దానికి బుక్ అడ్జస్ట్మెంట్ పేరుతో రెన్యువల్ పేరుతో తర్వాత అదేవిధంగా రీషెడ్యూల్ పేరుతో రకరకాలుగా ఏదో బ్యాంకు వ్యాపార ధనాన్ని ఈ రైతులకి కుప్పలు కుప్పలుగా చేసి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఆ విధంగా చేయడం అనేది జరిగింది. గతంలో 2004లో కూడా మాఫీ చేయడం అనేది జరిగింది. అదే పద్ధతిలో చేస్తామని చెప్పి మన ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే 2004 మాదిరినే అందరికీ వర్తించే ఏకకాలంలో అందరికీ చేస్తామని చెప్పడం అనేది జరిగింది.